హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఉంటుంది. అది సహజం. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సింపుల్గా రెండే మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలలో ముఖ్యమైన మార్గం ఏంటంటే కష్టపడడం. అయితే ఇంకో మార్గం పేషెన్స్గా ఉండడం. అవును, పేషెన్స్ అంటే ఓపికగా ఉండడం. ఈ రెండు మార్గాలు మనల్ని జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ మన మార్గాన్ని ఈజీ చేస్తుంది. అంటే మనము ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాం. అయితే ఇంకో మార్గం ఏంటి అంటే ఈ మార్గాలన్నీ మనతో కావు అని చెప్పి జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపిక లేని వాళ్ళు షార్ట్ కట్ మార్గాలని వెతుకోవడం అనేది జరుగుతుంది. ఈ షార్ట్ కట్ మార్గాలలో వెళ్ళి ఎలాగైనా త్వరగా సక్సెస్ఫుల్ అయ్యి లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఏ దారి పడితే ఆ దారిలో వెళ్ళి సక్సెస్ అవ్వాలని చెప్పి చూస్తున్నారు. ఏ దారి పడితే ఆ దారిలో వెళ్తే మన గమ్యానికి మనం ఎప్పటికీ చేరుకోలేము. దానివల్ల వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కేవలం మన లైఫ్ తో కాకుండా మనల్ని నమ్ముకొని ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ ని కూడా మనం రోడ్డు పైకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ మాట నేను చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ వల్ల భారతదేశం ఎంతలా నష్టపోతుంది అనేది చెప్పడానికి. అవును, ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతం వల్ల భారతదేశ ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అసలు భారతదేశంలో ముఖ్యమైన సమస్యలలో చెప్పాలి అంటే ఈ బెట్టింగ్ కూడా ఒకటి. అయితే అసలు ఏంటి ఆన్లైన్ బెట్టింగ్, దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, నిజంగానే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల టెర్రరిస్టులకు ఫండ్స్ అనేది వెళ్తున్నాయా, అదే కాకుండా ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఈ విషయాలని మన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎంతో క్లియర్ చేసావు కానీ నేను మారట్లేదు. వల్ల కాదు, నీ ముఖం చూపించలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు. ఎంతో కష్టపడుతున్నాను అప్పులు క్లియర్ చేయడానికి, కానీ అవ్వట్లేదు. పెరిగిపోతుంది రోజు రోజుకి. 21 లక్షలు అప్పు అయిపోయింది. నా వల్ల స్మైలీని బాగా చూసుకోవడానికి ఏమి తెలియదు. నా వల్ల అవ్వట్లేదు. నా ఫోన్ అవ్వ. అయితే ఆన్లైన్ బెట్టింగ్ కి స్పష్టమైన ఎలాంటి రూల్ లేదు. అంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ సైట్స్ బ్యాన్ ఉన్నప్పటికీ కొన్ని సైట్స్ లీగలైజ్డ్ ఉన్నాయి. అయితే అదేంటి, లీగలైజ్డ్ ఎందుకు ఉండాలి? ఉంటే అన్ని యాప్స్ బ్యాన్ అయి ఉండాలి కదా. అలా ఉంటేనే మన ప్రజలకు దొరకదు ఆ యాక్సెస్. దానివల్ల ఎలాంటి అవాంఛనీయ కారణాలు జరగవని చెప్పి మీరు అనొచ్చు. అవును, కరెక్టే, అలానే ఉండాలి. ప్రతి యాప్ బ్యాన్ అయి ఉంటేనే మంచిది భారతదేశంలో. అయితే కొన్ని యాప్స్ దాన్ని జిఎస్టీ తీసుకొని ఆ యాప్స్ కి కొన్ని వాటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ లీగలైజ్డ్ యాప్స్ గురించి నేను మన టాపిక్ లో మెల్లగా చెప్తాను. ఫస్ట్ ఇల్లీగల్ యాప్స్ గురించి మనం మాట్లాడదాం. అయితే ఇల్లీగల్ యాప్స్ అనేది దీనివల్ల ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యాప్స్ వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టమే కాకుండా మనీ లాండరింగ్ కి పాల్పడి ఈ యాప్స్ తో టెర్రరిస్టులకు ఫండింగ్ వెళ్తుంది. ఆ టెర్రరిస్టులు తిరిగి మన దేశం పైన అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీని నుంచి బాధపడేవారు ఎవరు అంటే భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి అనేది చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 2023 నుంచి 2025 మధ్యలో దాదాపు 24 మంది అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 24 మంది సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. ఇది అఫీషియల్ రిపోర్ట్. అన్అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం చాలా ఉండొచ్చు. దాంతో పాటుగా తమిళనాడులో చూసుకుంటే 2020 నుంచి 2023 మధ్యలో 40 మంది అక్కడి లీడర్ బాలు, ఎంపీ అక్కడి బాలు డిఎంకే లీడర్ ఒక రిపోర్ట్ ప్రకారం చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అదే విధంగా కర్ణాటకలో ఇదే సిచ్యువేషన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తను ఏటా 5 నుంచి 10 లక్షలు సంపాదిస్తూ ఉంటాడు తన యొక్క జీతంగా. అయితే తను దాదాపు ఒక 20 లక్షల రూపాయలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల పోగొట్టుకోవడం జరిగింది. తను ఆన్లైన్ బెట్టింగ్ వల్ల 20 లక్షలు పోగొట్టుకోవడంతో తన యొక్క పిల్లలు, తన యొక్క భార్యని చంపేసి తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంకో ఇన్సిడెంట్ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఒక బీటెక్ విద్యార్థి 1 లక్ష రూపాయల కాలేజ్ ఫీజుని తను బెట్టింగ్ లో పెట్టి ఆ బెట్టింగ్ లో నష్టపోవడం వల్ల తను రైలు నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంతటి ఘోరమైన ఇన్సిడెంట్స్ మనము చూస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పురుగుల మందు తాగి ఊరేసుకొని ఇలా చాలా మంది యువత చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఆన్లైన్ కి కేవలం యువత మాత్రమే కాదు, చిన్నపిల్లలు, దాంతోపాటు ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, ఇలా ప్రతి ఒక్కరూ దీని నుంచి సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆన్లైన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇది చాలా వరకు గేమ్స్ అని ఇల్లీగల్, అంటే
పర్మిషన్ లేని గేమ్స్. ఈ పర్మిషన్ లేని గేమ్స్ ఇండియాలో బ్యాన్ ఉన్న గేమ్స్, ముఖ్యంగా చెప్పాలంటే బ్యాన్ ఉన్న గేమ్స్ ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ తీసుకురావడం జరుగుతుంది మార్కెట్లోకి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎలా ఉంటారంటే యూట్యూబ్ లో కొంత పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్, దాంతోపాటు సెలబ్రిటీస్, ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఇంకా ఇతర యాప్స్లలో కానివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ యాప్స్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఈ యాప్ ఆడడం వల్ల మీరు ఒక 50 రూపీస్ పెట్టడం వల్ల మీరు ఐఫోన్ గెలుచుకోవచ్చు, ఒక 50 రూపీస్ పెట్టడం, మీరు బెట్టింగ్ లో పెట్టడం వల్ల మీరు టీవీ గెలుచుకోవచ్చు, మీరు కెమెరా గెలుచుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఏది పడితే అది, నోటికి ఏదొస్తే అది మాట్లాడి వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఇక్కడ యొక్క జనాలలో ఎలా అయిపోయిందంటే కేవలం 50 రూపీసే కదా, కేవలం 100 రూపీసే కదా, కేవలం 150 రూపీసే కదా, ఇలా వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ అయ్యి ఒక్క 50తో కాకుండా అంచెలంచెలుగా ఆ అమౌంట్ పెట్టుకుంటూ వాళ్ళు ఈ బెట్టింగ్ లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక అడిక్షన్ లా అయిపోయింది, అంటే ఒక వ్యసనంలా అయిపోయింది. ఇలా బెట్టింగ్ చేయడం వల్ల ఏమైపోయింది, వారు మెల్లమెల్లగా కేవలం 50 రూపాయలే కాకుండా ఒక్కొక్కరు లక్ష రూపాయలు కూడా పెట్టడం జరిగింది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, ఇక్కడ పేరు మార్చి చెప్తున్నా. అతని పేరు ఒక రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రవి అనే వ్యక్తి ఏం చేసేదంటే స్టార్టింగ్ లో కేవలం 50 రూపాయలు ఒక బెట్టింగ్ లో వేసేది, అంటే టీమ్ సెలెక్షన్స్ ఇలా చేసేది. అయితే మెల్లమెల్లగా ఏమైంది, తనకు ఒక 5 గేమ్లకు 10 గేమ్లకు ఒక గేమ్ గెలవడం, 2 గేమ్ గెలవడం మెల్లమెల్లగా తనకు అలవాట్లు అయిపోయింది. దాని తర్వాత తను ఏం చేశాడంటే ఈ 5 గేమ్లకు 10 గేమ్లకు 1-2 గెలుస్తున్నాను కదా, సరే ఇంకా ఒక 10 గేమ్లు ఆడదాం, ఇంకొక 20 గేమ్లు ఆడదాం అని చెప్పి అమౌంట్ అనేది పెంచుకుంటూ పోయాడు. మెల్లగా 50 కాస్త 1000 అయింది, 1000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 1,00,000 రూపాయలు అయింది. ఇలా తను వేసుకుంటూ వెళ్ళాడు. అయితే తనకి ఏమైంది, ఎక్కడా గెలవలే. ఆ గెలిచని అమౌంట్ ఏమైంది, ఎలాగైనా అమౌంట్ అనేది మళ్ళీ నా అమౌంట్ నేను రికవర్ చేసుకోవాలని చెప్పి తను ఏం చేశాడంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని తను గేమ్ ఆడడం జరిగింది. దాదాపు 30 నుంచి 36 లక్షల రూపాయలు ఆ గేమ్ లో తను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తన డబ్బు అంతా తను పోగొట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు పోయిన తర్వాత తనకు రియలైజ్ అయ్యాడు, అంటే ఈ డబ్బు అంతా వెళ్ళిపోయింది, తను ఇప్పుడు ఎలాగో నేను సంపాదించుకోవాలని చెప్పి తర్వాత తను సూసైడ్ లాంటి దానికి పాల్పడడం జరిగింది. అంటే ఈ గేమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నీకు ఒక గేమ్ గెలవనిస్తుంది, ఆ గేమ్ గెలవగానే నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తో నువ్వు ఏం చేస్తావు, ఇంకో గేమ్ ఆడుతావు, ఆ గేమ్ గెలుస్తావు. చిన్న మనకు ఎలా అంటే డోపమైన్ రివార్డ్స్ అంటాం, అంటే మనం బ్రెయిన్ ని అది ఒక ఎలా అంటే ఒక క్రియేట్ చేస్తుంది, అంటే నువ్వు ఈ గేమ్ ఆడితే ఖచ్చితంగా గెలుస్తావు అన్నట్టు నీ మైండ్ ని ట్రిగర్ చేస్తుంది, డోపమైన్ రివార్డ్స్ వస్తుంది. ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఒక గేమ్ ఆడతావు, 2 గేమ్లు ఆడతావు, దాని తర్వాత ఒక 4 గేమ్లు ఓడిపోతావు. ఓడిపోయిన తర్వాత నీకు ఎలా ఉంటుందంటే దాని తర్వాత ఇంకో గేమ్ ఆడితే నువ్వు గెలుస్తావు. ఆ గేమ్ గెలిచిన తర్వాత నేను గెలిచే ఛాన్సెస్ నాకు ఉన్నాయని చెప్పి నీకు అనిపిస్తుంది. దాని తర్వాత మొత్తం ఓడిపోతూ ఉంటావు. మొత్తం ఓడిపోతూ ఉంటే ఒక పెద్ద అమౌంట్ పెడదాం, జాబ్ కార్డ్ కొడదాం అని చెప్పి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అని చెప్పి నువ్వు చేస్తావు, కానీ ఖచ్చితంగా గెలువు. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మనము ఆన్లైన్ నుంచి మనకు నేరుగా డబ్బు అనేది రాదు. ఈ డబ్బు ఎవరిది, ఈ డబ్బు అంతా ప్రజలది. ఈ ప్రజల డబ్బు అంతా ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ డబ్బు ఒక్కొక్క 50 రూపాయలు కాస్త ఎంతో మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఆ డబ్బు అంతా ఫస్ట్ ఏదైతే యాప్ ఉంటుందో ఆ యాప్ పనికి వారి యొక్క ఫీజ్ రూపంలో దాదాపు ఒక 10 నుంచి 20% వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ లో ఇన్ని లక్షల మంది ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో అందులో నుంచి ఒకరు మాత్రమే గెలుస్తారు. అంటే మన డబ్బు మనమే తీసుకుంటున్నాం. ఇది తెలియక చాలా మంది బెట్టింగ్స్ అంటే బెట్టింగ్ ఏముంది 50 రూపాయలతో పోయేదే కదా, 100 రూపాయలతో పోయేదే కదా అని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. దాంతో వారి యొక్క జీవితాలను లాస్ చేసుకోవడం అనేది ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే దీని నుంచి సూసైడ్స్ జరుగుతున్నాయి. దాంతో పాటుగా ఈ డబ్బంతా ఎటు వెళ్తుంది అంటే ఈ డబ్బంతా హవాలా వైపుకి వెళ్ళి మనీ లాండరింగ్ జరిగి ఈ డబ్బు టెర్రరిస్టులకు ఫండింగ్ రూపంలో వెళ్తుంది. టెర్రరిస్టులకు ఫండింగ్ రూపంలో వెళ్ళడం ద్వారా వారు పెద్ద ఎక్విప్మెంట్స్ అంటే వార్ ఎక్విప్మెంట్స్ కొనడం జరుగుతుంది. వార్ ఎక్విప్మెంట్స్ కొని ఆ ఎక్విప్మెంట్స్ మన దేశం వైపుకే వస్తున్నాయి. అసలు ఎవరిని ఫస్ట్ అనాలి అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎలా ఉంటారంటే వీళ్ళు యూట్యూబ్లలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ గేమ్ ఆడండి, ఈ యాప్ యూజ్ చేయండి, ఈ ట్రేడింగ్ చేయండి, ఈ ట్రేడింగ్ చేయడం వల్ల మీరు ఇంత టైంలో మీరు సంపాదించుకోగలుగుతారని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టడము. దాంతో పాటుగా ఈ గేమ్ ఆడితే మీకు కెమెరా వస్తుంది, ఈ గేమ్ ఆడితే మీకు ల్యాప్టాప్ వస్తుంది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసి వాళ్ళని వ్యసనంలా ఈ గేమ్స్ అన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ ని వ్యసనంలా తయారు చేస్తున్నారు. అసలు వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళకు సరే
ఎక్కడి నుంచి ఈ యాప్ వస్తుంది, ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళకి తెలియకపోవచ్చు, దాన్ని మనం ఒప్పుకోవచ్చు. స్టార్టింగ్ లో ఇలా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే విరాట్ కోహ్లీ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు కదా, ఎంఎస్ ధోని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు కదా, సచిన్ ఇస్తున్నాడు కదా, గంగోలీ ఇస్తున్నాడు కదా, సరే మేము ఇస్తే తప్పేముంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ అవి లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్. వాటి నుంచి జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్తుంది, దాని నుంచి అమౌంట్ అనేది అది సరే, అది కూడా తప్పే, కానీ అవి లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్. మీరు చేసే ప్రమోషన్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి మీరు ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. దీని మీదనే నా అన్వేషణ అని చెప్పి తను క్వశ్చన్ చేయడం జరిగింది. అది నాకు చాలా నచ్చింది. అది నిజంగా చాలా మంచి స్టెప్. ఎందుకంటే తన లైఫ్ లో తనకు జరిగిన అన్యాయం, తన ఒక లైఫ్ లో తను జరిగిన పోయాడు కాబట్టి అలాంటి నష్టం ఎవరికి జరగొద్దని చెప్పి చాలా బాగా పోరాటం చేస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే దీనిపైన పోరాటం చేసిన సజ్జనర్ గారికి మరియు అన్వేషణ గారికి నాకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ రోడ్ మీద పడుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి అంటే, ఎవరైతే ఇంటికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో అప్పటి వరకు కొడుకు చదివించుకున్న కొడుకు, అప్పుడే ప్రయోజకుడై జాబ్ చేసే కొడుకు ఉంటాడో, తను ఇలా సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఏం చెప్తారంటే, ఎంతలా జరుగుతుంది, దీన్ని మేము ప్రోత్సహించాము, ఈ డబ్బు అక్కడికి వెళ్తుందని మాకు తెలియదు అని చెప్పి అంటారు. కానీ మీ కస్టమర్ అయితే, ఎవరైతే మీ వ్యూవర్, మీ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నష్టపోతారు కదా ఈ యాప్స్ వల్ల. అది మీకు తెలియదా? అయినా మీరు ప్రమోట్ చేశారు. నిజంగా నా అన్వేషణని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే తను ఇంతమందిని బయటికి తీసుకురావడమే కాకుండా వీరి నుంచి జరిగిన నష్టాలకు తను వీడియోస్ ద్వారా చేసి చాలా మందికి హెల్ప్ చేయడం అనేది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. యూట్యూబ్ లో తను వీడియోస్ పోస్ట్ చేసి దాని నుంచి వచ్చిన రెవెన్యూని ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ విషయంలో నా అన్వేషణని నేను చాలా సపోర్ట్ చేస్తాను, చాలా అడ్మైర్ చేస్తాను. చాలా మంచి పని చేశాడు. అలా చేయడానికి కూడా గట్స్ ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడి మిగతా వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే అంత ఈజీ కాదు. మనం దోచుకెళ్ళడానికి చాలా మంది యూట్యూబర్స్ ఈ రోజు చూస్తున్న టైంలో తను సంపాదించిన డబ్బు ప్రజలకు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అయితే సరే, మనం ఈ టాపిక్ నుంచి సైడ్ ట్రాక్ వెళ్తున్నాం. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే, ఇలా ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఇలా నష్టపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గేమ్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనకు రివార్డ్స్, చిన్న చిన్న రివార్డ్స్ ఇవ్వడము, దాంతో పాటుగా మన మైండ్ సెట్ ని క్రియేట్ చేయడము, దాంతో పాటు ఇవి ఎలా అయిపోతుందంటే ఒక గేమ్ ఓడిపోతే ఇంకో గేమ్ మనకు వస్తుందని చెప్పి మనం ఇలా ఆడుతూ ఉంటాం. ఇంతలా నష్టాలు జరుగుతున్నాయి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల జనాలకు ఎక్కేసింది. అయితే ఇప్పుడు లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా, లీగలైజ్డ్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఉన్నాయి, అవి ఎందుకు ఉంచాలి అని చెప్పి మీరు అడగచ్చు. అవును, ఉంచొద్దు, అవి కూడా ఉంచొద్దు, అవన్నీ బ్యాన్ చేయాలి. కానీ ఇవి ఏమైపోయిందంటే, ఒక హార్స్ రైడింగ్ ఉంది. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఒక హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ లో బెట్టింగ్ అనేది జరుగుతుంది. అది ఇండియాలో కూడా ఉంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అయితే ఇది ఉంది. దీన్ని ఆసరగా చేసుకొని ఈ బెట్టింగ్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్స్, వీళ్ళు ఏం చేశారంటే కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. కోర్టులో కేసు వేసిన తర్వాత దానికి మీరు పర్మిషన్ ఇచ్చారు, మా అలాంటి యాప్స్ ఎందుకు ఇయ్యారంటే అవి గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, అంటే లక్ లో కాదు, గేమ్ ఆఫ్ స్కిల్ ద్వారా మనం చెప్పగలిగితే దాన్ని మేము ఇస్తున్నాం. అంటే మా గేమ్స్ కూడా గేమ్ ఆఫ్ స్కిల్లే కదా, క్రికెట్ అయినా కానివ్వండి, ఇంకేదైనా గేమ్ అయినా కానివ్వండి అని చెప్పడం జరిగింది. దీంతో ఏమైపోయింది, ఈ సోషల్ మీడియా యాప్స్ ఏదైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్, వీటికి కూడా గేమ్ ఆఫ్ స్కిల్ కింద కొన్ని యాప్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 28% జిఎస్టీ తీసుకొని ఈ యాప్స్ కి అప్రూవల్ వచ్చింది. అయితే గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఏది ఉండదు నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకు అంటే ఏ ప్లేయర్ ఎలా ఆడతాడో మనం డిసైడ్ చేయలేం. ఇంకోటి, ఆన్లైన్ లో ఎంతలా ఫిక్సింగ్ అవుతాయో మనం చెప్పలేం. అంటే ఏ ప్లేయర్ ఫిక్సింగ్ కు పాల్పడతాడో, ఫిక్సింగ్ కి పాల్పడడో మనం చెప్పలేం. మనం ఎన్ని కేసులు చూస్తలేం ఫిక్సింగ్ అయ్యేది. అలాంటప్పుడు కోర్టు ఏం చేయాలి అంటే, నా ఒపీనియన్ చెప్తున్నాను, ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే తీసుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. కానీ కోర్టు ఏం చేయాలంటే, స్కిల్ అనేది ఏది ఉండదు, గేమ్ ఆఫ్ ఛాన్సే ఉంటుంది. ఆ ఛాన్స్ ప్రకారము తప్పు జరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి, సదరు క్రికెటర్ లేకుంటే సదరు ప్లేయర్ ఎవరైనా తను ఫిక్సింగ్ కి పాల్పడితే, తను స్కిల్ అని చెప్పి ఒక కస్టమర్ బెట్టింగ్ చేస్తాడు, తను అప్పుడు లాస్ జరిగితే ఏం చేయగలుగుతాం మనం?
ఏం చేయలేం కదా. అలాంటప్పుడు ఈ 2 సినారియోస్ ని కూడా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం బ్యాన్ మాత్రమే కాదు, బ్యాన్ చేస్తే ఏమవుతుంది, చాలా మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విపిఎన్స్, అంటే ఏ స్టేట్స్, ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి స్టేట్స్ లో బ్యాన్ ఉంది కానీ ఆడుతున్నారు. ఎలా ఆడుతున్నారు అంటే విపిఎన్ ఆన్ చేసుకొని వేరే దేశాల్లో లొకేషన్స్ తో వాళ్ళు ఆడుతున్నారు. అయితే వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, అంటే అవాయిడ్ చేయాలి. ఎలా అంటే ఆన్లైన్ గేమ్స్ వల్ల మనం ఎంతలా ఇబ్బంది పడతాం, మనం కేవలము మనం నష్టపోవడం కాకుండా మన ఫ్యామిలీ వాళ్ళని రోడ్డు మీద తీసుకు వస్తాం, అది కాకుండా దేశ రక్షణకి భంగం కలిగిస్తున్నాము. ఇవన్నీ దొంగ యాప్స్. ఈ యాప్స్ ఎక్కడో తయారు చేస్తారు, ఏదో దేశాలలో తయారు చేస్తారు, మన యొక్క డబ్బు అనేది అక్కడికి వెళ్తుంది, మనీ లాండరింగ్ పాల్పడుతుంది, టెర్రరిస్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ కి ఫండ్ అనేది వెళ్తుంది, దాంతో మన దేశం పైన అటాక్స్ జరుగుతున్నాయని చెప్పి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. కేవలము యాడ్స్ టొబాకో మీద లేకుంటే ఈ మద్యపానం మీదనే జరగకుండా ప్రతి ఒక్క యాడ్ ఈ గేమింగ్ యాప్స్ పైన కూడా ఉండాలి, గ్యాంబ్లింగ్ పైన ఉండాలి, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాలి. ప్రతి చోట స్కూల్స్లలో కూడా దీనిపైన అవగాహన అనేది నేర్పించాలి స్కూల్స్లలో. దాంతో పాటుగా ప్రతి ప్లేస్ లో అంటే ఎథిక్స్ తో పాటు గ్యాంబ్లింగ్ అనేది ఎంత తప్పు అనేది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాంబ్లింగ్ అనేది తగ్గిపోతేనే, అంటే మనగా తగ్గిపోతేనే అప్పుడే ఈ బెట్టింగ్ అనేది తగ్గుతుంది. లేకపోతే ఎన్ని బ్యాన్స్ చేసినా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే బీహార్ డ్రై స్టేట్, అక్కడ మద్యపానం అనేది బ్యాన్, కానీ అక్కడ మందు తాగారా? నార్మల్ స్టేట్స్ లో కంటే అక్కడ ఎక్కువ తాగుతారు. ఒకవేళ మీరు విజిట్ చేయండి, బీహార్లో మందు తాగి పడిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో బ్యాన్ చేయడం వల్ల ఏం జరగదు, మనలో పరివర్తన చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి మన సమాజాన్ని మనము బతికించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది నా యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి. మీరంతా ఆన్లైన్ బెట్టింగ్ కి ఎవరైతే అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళంతా ప్లీజ్ దాని నుంచి నష్టాలను ఒకసారి గ్రహించండి. ఎందుకంటే ఇది పెద్ద లాస్. మీకు కొన్ని వేల మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చనిపోవడం జరిగింది. వారి యొక్క ఆస్తిని అమ్మేసి మరీ కట్టుకోవాల్సిన స్థితి వచ్చింది. సో ప్లీజ్ మీరు ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారో చిన్న బెట్టింగా పెద్ద బెట్టింగా అని చూడకండి. 10 రూపాయలే కావచ్చు, 100 రూపాయలే కావచ్చు, 50 రూపాయలే కావచ్చు, ఏదైనా అమౌంట్. ఇవాళ మనకు 50 రూపాయలతో అలవాటైన అమౌంట్ రేపు మనకు 5 లక్షల వరకు కూడా తీసుకెళ్తుంది. అలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి. మీ యొక్క ఫ్యామిలీస్ ని మీరు ఇబ్బంది పరచకండి. మంచిగా బతకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చాలా ఉన్నాయి. మనకు స్టాక్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది, బిజినెస్ ఉంది. ఆడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ యొక్క డబ్బు ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసి మీ తెలివిని ఉపయోగించి మీరు డెవలప్ అవ్వండి, తప్పులేదు. కానీ ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. నా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ నేను మరిన్ని చేయగలుగుతాను. దాంతోపాటు చాలా మందికి నా యొక్క కంటెంట్ కూడా రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అనేది చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.